నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్తో కేసీఆర్ ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చూస్తున్నట్లు ప్రచారం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 11 సీట్లలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ కు 7 సీట్లు రాగా బీజేపీ, ఇండిపెండెంట్లు ఒక్కో స్థానంలో గెలిచారు. దీంతో బీఆర్ఎస్ కు చైర్పర్సన్ పీఠం ఖరారైపోయింది. అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. చైర్పర్సన్ పదవి బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టింది. ఇదే అవకాశాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ నుంచి 17వ వార్డులో ఉద్యమకారుడైన నరసింగరావు సతీమణి పద్మాబాయి గెలుపొందగా 19వ వార్డు నుంచి గంగిశెట్టి చందన విజయం సాధించారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నారు. పద్మాబాయికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ ఒంటేరు యాదవరెడ్డి సపోర్ట్ చేస్తుండగా ఆమెకే చైర్పర్సన్ పదవి దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అనుచరుడైన గంగిశెట్టి చందర్ తన భార్య చందనకు చైర్పర్సన్ పదవి కావాలంటూ పట్టుబడుతున్నారు. తన భార్యకు చైర్పర్సన్ పదవి ఇవ్వకపోతే మరో 5 కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఇప్పటికే చందర్ కు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యమకారుడిని నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ పై ప్రచారం జరిగింది. ఇప్పుడు ఉద్యమకారుడికి పదవి ఇస్తున్న సమయంలో పార్టీ చీలే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ ను చీల్చి కేసీఆర్ ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కసరత్తులు చేస్తోంది. రైట్, గజ్వేల్లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావుని అడిగి తెలుసుకుందాం. పివి రావు. సునీల్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఇక్కడ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోని తనకి జరుగుతున్న బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం అయితే ఉంది. రేపే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల సర్వత్రా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గతంలో ఉద్యమకారుడు కాదని వేరే వాళ్ళకి ఇవ్వటంతోనే అక్కడ నారాయణ రెడ్డి అనే వ్యక్తికి ఉద్యమకారుడు ఆయన్ని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాజమౌళికి గతంలో మున్సిపల్ చైర్మన్ గా పదవి ఇచ్చారు. దాంతో అక్కడ కేసీఆర్ ఇలాకాలో ఉద్యమ నాయకుడిని కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారంటే అపవాదం అయితే మాత్రం ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ పోసింది. సరిగ్గా ఇప్పుడు కూడా చూసుకుంటే మాత్రం గజ్వేల్ మున్సిపాలిటీలో 20 మున్సిపాలిటీలు ఉండగా 20 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ 11ని కైవసం చేసుకొని జెండా ఎగరవేసే సందర్భంలో ఇక్కడ గంగిశెట్టి చంద్రనటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఈసారి చైర్పర్సన్ తన సతీమణిని చేయాలని ఆయన కోరడం జరిగింది. కానీ నరసింగరావు ఏదైతే ఉద్యమకారుడు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్నటువంటి నరసింగరావు వెళ్తున్నారు. నరసింగరావు సతీమణి పద్మాబాయికే చైర్పర్సన్ ఇవ్వాలని కూడా నరసింగరావు పట్టుబడుతున్నాడు. నరసింగరావుకి దాదాపుగా హరీష్ రావు, ఒంటేరు యాదవరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి వీళ్ళు ఆయనకి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో చంద్ర మాత్రం అలకపోనాడు. 5గురితో తనతో పాటు తన సతీమణితో పాటు 5గురితోనే బయటకు వెళ్ళిపోతానని అనేటువంటి ఏదైతే ఉండదో దాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఇరకాటంలో పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకొని ఏదైతే గంగిశెట్టి చందర్ ఉన్నారో చంద్రతో పాటు వాళ్ళ సతీమణితో పాటు 6 బయటకు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 7 ఉన్నాయి కాబట్టి 13 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎట్టి పరిస్థితి అక్కడ ఎగరేసినటువంటి ధీమాతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు అయితే చక్రం తిప్పుతున్నారు. ఒంటేరు యాదవరెడ్డి, హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేజారిపోకుండా అయితే ఈ 2 వర్గాలని సముదాయించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సునీల్. ఓకే పివి రావు.